గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో కనిపించి ప్రేక్షకులను మురిపించి మైమరపించి గ్లోబల్ స్టార్గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు గడించారు. కాగా రామ్ చరణ్ గారి చిత్రాల లైనప్ను గమనిస్తే ఆయన బ్రహ్మాండమైన 2 బయోపిక్లను వరుసబెట్టి చెయ్యనున్నారనే విషయం మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గారు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సుప్రసిద్ధ మల్లయోధుడు కలియుగ భీముడిగా ప్రసిద్ధిగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు గారి బయోపిక్ అని తెలుస్తోంది. కోడి రామ్మూర్తి నాయుడు తన ఫిజికల్ పవర్తో ఎవ్వరూ ఊహించలేని అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. తన పైనుంచి ఏనుగులను ఎక్కించుకున్నారు. ఆయనకు జలస్తంభన మరియు వాయుస్తంభన విద్యలు కూడా తెలుసు. ఇండియన్ హెర్కులస్గా పేరు గడించిన ఈయన ఒక సర్కస్ కంపెనీని కూడా నడిపేవారు. మల్లయోధులకు బాడీ బిల్డర్స్కు శిక్షణను ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇంత గొప్ప మల్లయోధిని పాత్రలో కనిపించనున్నారంటే ఫిజికల్గా ఆయన ఎనార్మస్ ఎఫర్ట్ పెట్టబోతున్నారని అర్థం. కాగా అఫీషియల్ న్యూస్ ఇంకా బయటకు రాలేదు కానీ రామ్ చరణ్ గారు RC17 కూడా ఈ మధ్యనే ఓకే చేసినట్టు సమాచారం. కాగా భారతదేశాన్ని విదేశీయుల నుంచి కాపాడిన ఒక గొప్ప చక్రవర్తిగా రామ్ చరణ్ గారు కనిపించనున్నారు. ఆ చక్రవర్తి మరెవరో కాదు, శ్రావస్తి మహాసామ్రాజ్యాన్ని 11వ శతాబ్దంలో పరిపాలించిన రాజా సుహాల్దేవ్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా 2 అత్యద్భుతమైన బయోపిక్స్తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెను సంచలనం సృష్టించబోతున్నారని చెప్పవచ్చు.